తాత నిజం తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే సుమిత్ర దశరథుల పెళ్లి రోజు సంబరాల గురించి దీపా కార్తీక్ల కలలు ఒకలా ఉన్నాయి, పారు జోల అనుమానాలు మరో తీరులో ఉన్నాయి. ఈ క్రమంలోనే కాశీ చేసిన తప్పు బయటపడ్డంతో వణికిపోయాడు. శ్రీధర్ మామ ఉగ్ర రూపం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కార్తీక్ తాత కలిసి తాత ఇంటికి వస్తారు. తాత లోపల అత్త గురించి చెప్పొద్దు అంటాడు కార్తీక్ కంగారుగా. లేదురా, ఈ రోజు నువ్వు కొత్త తాతను చూస్తావు కదా అంటాడు శివనారాయణ ముందుకు నడుస్తూ. దశరథ్ ఏడుస్తూ సుమిత్రతో కలిసి దిగిన ఫోటో చూసుకుని అల్లాడిపోతూ ఉంటే పారు జో అక్కడే ఉండి ఓదార్పుగా మాట్లాడుతూ ఉంటారు. గ్రానీ, డాడీ బాధ నేను చూడలేకపోతున్నాను, నేనే వెళ్లి మమ్మీని తీసుకొస్తాను అంటుంది జో కావాలనే పారుతో. ఇంతలో తాత ఎంట్రీ ఇచ్చి ఎవ్వరూ ఎక్కడికి వెళ్లనక్కర్లేదు, ఎవ్వరిని వెతకక్కర్లేదు అని అంటాడు. బిత్తరపోతారు జో, పారు, దశరథులు. కార్తీక్ కూడా కాస్త భయపడతాడు, తాతేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. వద్దు అనుకున్న భార్య గురించి దశరథ్ ఎందుకు బాధపడాలి, వచ్చినప్పుడే వస్తుంది, తన కోసం వెతకాల్సిన అవసరం ఏం లేదు అంటూనే, ఎరా దశరథ, నీ భార్య నిన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇంతే అయి ఉంటే నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అని అంటాడు కావాలని. తాత మాటలు విని విని తాత ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు అని మనసులో అనుకున్న కార్తీక్ శివనారాయణ చెవి దగ్గరికెళ్లి, తాత నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. దశరథలో సుమిత్ర మీద ఉన్న ప్రేమను బయటికి తీయడమే నా ఉద్దేశం అంటాడు తాత. నాన్న, సుమిత్ర ఎక్కడో చోట క్షేమంగా ఉందన్న నమ్మకంతో బతుకుతున్నాను, ఆ నమ్మకాన్ని చంపేయొద్దు. నేను తప్పు చేశాను నాన్న, సుమిత్రకు క్షమాపణ చెప్పాలి అంటాడు ఆవేదనగా. నువ్వు చెప్పాలంటే సుమిత్ర ఉండాలి కదరా అంటాడు తాత కావాలని. వెంటనే కార్తీక్ తాత చెవి దగ్గరకొచ్చి, తాత ఇప్పటికే ఎక్కువైంది, ఇక తెగేదాకా లాగొద్దు అని అంటాడు కార్తీక్. అది గమనించిన జో పాప తాతతో నువ్వేమంటున్నావు అని అంటుంది. అదే అతను నేను వెతికి తీసుకొస్తాను అంటున్నాను అని అంటాడు కార్తీక్. అవసరం లేదురా అని కార్తీక్ తో అంటూనే దశరథ్తో, అవును, పైగా రేపు మీ పెళ్లి రోజు కదా, సుమిత్ర ఎలాగో లేదు కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ మాటకొస్తే అలాంటివి ఇకపై గుర్తు పెట్టుకోవాల్సిన పని కూడా లేదులే అని దశరథ్ మనసును ముక్కలు చేస్తాడు తాత. తాత మాటలకు బాధతో దశరథ్ వెళ్లిపోతాడు లోపలికి. తాత కార్తీక్ కూడా వెళ్లగానే పారు అయోమయంగా చూస్తుంది. ఈ కార్తీక్ గాడు ఏదో మాయ చేశాడే మీ తాతని అంటుంది నమ్మకంగా. వెంటనే జో మనసులో, మమ్మీ ఎక్కడుందో తాతకు బావ చెప్పుంటాడా అని అనుమానిస్తుంది. సీన్ కట్ చేస్తే కాశీ కథ కొన్ని రోజుల నుంచి ఆసక్తికరంగా మారింది. ఉద్యోగం లేనంత కాలం నాకు ఉద్యోగం లేకే నాకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వడం లేదని, టీ ఇవ్వకపోయినా టిఫిన్ పెట్టడం లేట్ అయినా కూడా అలిగే కాశీకి శ్రీధర్ మామ మొన్నే పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. నీ తొక్కలో ఫీలింగ్ వదిలేయల్లుడు, నిన్నెవ్వరూ ఇక్కడ తక్కువగా చూడడం లేదు, అభద్రతా భావంతో బతకొద్దు, సంతోషంగా ఉండు, ఉద్యోగం లేకపోతే ఏమైంది ఇప్పుడు అని సర్ది చెప్పినంత కాలం చెప్పి చెప్పి కూతురు భవిష్యత్తు పాడవుతుందేమో అన్న భయంతో మరో ప్రయత్నం చేశాడు కాశీ మీద. ఇదిగో అల్లుడు, ఇక నుంచి నా బిజినెస్ లో నువ్వు చూసుకో అని అంటాడు శ్రీధర్. దాంతో కాశీ, లేదు మామయ్య, నాకు మీ బిజినెస్ల మీద ఇంట్రెస్ట్ లేదు, నేను సాఫ్ట్వేర్ జాబే చేసుకుంటాను, వెతుక్కుంటాను అని అంటాడు. అయితే సరే, వారం రోజుల్లో జాబ్ తెచ్చుకో, లేకపోతే నువ్వు నా బిజినెస్ చూసుకోవాల్సిందే అని తెగేసి చెప్తాడు శ్రీధర్ మామ. శ్రీధర్ మామ ఎప్పుడైతే అలా కండిషన్ పెట్టాడో ఆ మరునాడే నాకు ఉద్యోగం వచ్చింది అంటూ ఇంటర్వ్యూ లెటర్ చూపించి జీతం ఎక్కువ, పని ఎక్కువే అంటూ బిల్డప్లు కొడతాడు. అంతా నిజమే అనుకుంటారు. కానీ కాశీ ప్రతిరోజు ఉదయాన్నే లేచి హంగామాగా రెడీ అయి మీటింగ్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది, త్వరగా వెళ్లాలి అంటూ బయటికెళ్లి రోడ్డు మీద స్నేహితులతో బాతాకాని కొడుతూ ఉంటాడు. అది కాస్త గత ఎపిసోడ్ లో శ్రీధర్ మామ కంటపడుతుంది. రోడ్డు మీద ఉన్న కాశీని ఫోటో తీసి, చెబుతానల్లుడు నీ పని అని ఫిక్స్ అవుతాడు శ్రీధర్. ఇక శ్రీధర్ మామ నేటి కథనంలో అలసిపోయాను, పులుసు కారిపోయింది ఆఫీసులో అంటూ కాశీ బిల్డప్ గా ఇంటికి రాగానే శ్రీధర్ మామ కూర్చో అల్లుడు, జ్యూస్ తాగు అంటూ మర్యాదలు చేస్తాడు. తర్వాత ఫోటో తీసి ఏంటల్లుడు నువ్వు చేసేది అంటూ ఫైర్ అవుతాడు ఉగ్రరూపం దాల్చి. ఇంతలో కాశీ ఇప్పుడైనా వచ్చింది అంటూ స్వప్న రావడంతో శ్రీధర్ తిట్టడం ఆపేస్తాడు. కాశీ బిత్తరపోయి అయోమయంగా ఎలా స్పందించాలో తెలియకుంటాడు. రా, ఫ్రెష్ అవుదు గాని, చాలా అలసిపోయి ఉంటావు అని కాశీని స్వప్న తీసుకువెళుతూ ఉంటే, స్వప్న నీతో మాట్లాడాలి అంటాడు శ్రీధర్ మామ. ఏంటి చెప్పండి డాడీ అంటుంది స్వప్న. చెప్పొద్దని శ్రీధర్ కి దండం పెడతాడు కాశీ. కాశీ కంగారు పడిపోతాడు, నిజంగా శ్రీధర్ చెప్పేస్తాడేమో అని. ఏం లేదులే, తర్వాత మాట్లాడతాను అనేసి శ్రీధర్ అసలు విషయం చెప్పకపోవడంతో కాశీ ఊపిరి పీల్చుకుంటాడు. మరి శ్రీధర్ మామ ఏం చేయబోతున్నాడు, కాశీ తన తప్పును ఎలా సరిదిద్దుకుంటాడు అనేది చూడాలి. మరోవైపు కార్తీక్ తాతతో, ఏంటి తాత, మామయ్యను అంతగా బాధ పెట్టాలా అంటే, పెట్టాలరా, ఏడవని, తను చేసిన తప్పు తెలుసుకొని సుమిత్ర మీద ప్రేమ వాడికి గుర్తు రావాలి, వాడు మారతాడ్రా, నా దగ్గర ప్లాన్ ఉంది, నేను చెప్పినట్లు ఫాలో అవ్వు చాలు, వాళ్లను కలిపేద్దాం అంటాడు తాత నమ్మకంగా. సరే తాత అని కార్తీక్ ఇంటికి బయలుదేరతాడు. మరి ఈలోపు జో పాప ఎలాంటి ప్రమాదాలు సృష్టిస్తుందో చూడాలి.
మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.